Hello all, welcome back to our channel. So ఈ వీడియోలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ యూనిట్ నెంబర్ 5 థియరీ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చూద్దాము. సో ఈ యూనిట్ నుంచి కంపల్సరీగా 2కి 2 క్వశ్చన్స్ థియరీ వస్తాయి. లేదు అని అంటే 1 క్వశ్చన్ థియరీ 1 క్వశ్చన్ ప్రాబ్లమెటిక్. బట్ లాస్ట్ 5 to 6 ఇయర్స్లో మోస్ట్లీ 5 times అనేది థియరీస్ అడిగాడు కాబట్టి ఈ యూనిట్లో కానీ పక్కా థియరీస్ కాబట్టి థియరీ యూనిట్కి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఈ వీడియోని ఫుల్గా చూడండి బికాజ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి, ఓకేనా. సో ఫస్ట్ ఏమేమి క్వశ్చన్స్ చదువుకోవాలి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అనేది ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ డ్యామ్ షూర్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మళ్ళీ చెప్తున్నాను, డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది. సో దిస్ వన్, ఇదైతే కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే, వాట్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్. గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి? ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కంపల్సరీగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన క్వశ్చన్. సో ఏంటి అని అంటే, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ మస్ట్ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ truthfulness, responsibility, faith, work oriented, openness, accountability, mutual understanding, dedication towards the organization. అంటే గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ అని చెప్పడానికి ట్రూత్ఫుల్గా ఉండాలి ఒక ఆర్గనైజేషన్, రెస్పాన్సిబిలిటీతో ఉండాలి, ఫెయిత్గా ఉండాలి, వర్క్ ఓరియంటెడ్ ఉండాలి, ఓపెన్నెస్ అంటే ఓపెన్గా ఉండాలి ఏదే విషయంలో అయినా, అకౌంటబిలిటీ అంటే పంచువాలిటీ ఉండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి ఆర్గనైజేషన్. ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే మనం గుడ్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఉంటుంది. సో దీని యొక్క సైడ్ పాయింట్స్ నేర్చుకోండి. ఏంటి అని అంటే, ఆల్ షేర్ హోల్డర్స్ ఆర్ ఈక్వల్. అంటే నీ కంపెనీలో, నీ ఆర్గనైజేషన్లో 100 మంది షేర్స్ కొన్నప్పుడు 100 మంది నీకు ఈక్వలే. ఒక్కొక్కరికి ఎక్కువ షేర్ కొన్నంత మాత్రాన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకుండా అన్నట్టు ఉండదు, ఓకేనా. క్లెయిమ్స్ ఆఫ్ అదర్ స్టేక్ హోల్డర్స్ అంటే ఆర్గనైజేషన్ అనేది ఐడెంటిఫై చేయాలి వెదర్ లీగల్ అంటే ప్రతి ఒక్కరు లీగల్ రెస్పాన్సిబిలిటీస్తో వర్క్ చేస్తున్నారా లేదా, ఇల్లీగల్గా మనం చేయకూడదు. నెక్స్ట్ థర్డ్ వన్, డ్యూటీస్ ఆఫ్ ది బోర్డ్. డ్యూటీస్ ఆఫ్ ది బోర్డ్ ఏంటి అని అంటే, బోర్డ్ మెంబర్స్ ఒక కంపెనీలో ఎవరైతే ఉన్నారో ఆ బోర్డ్ మెంబర్స్కి కరెక్ట్ క్వాలిఫికేషన్ ఉందా, కరెక్ట్ నాలెడ్జ్ ఉందా, కరెక్ట్ స్కిల్స్ ఉన్నాయా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సాల్వ్ చేసే కెపాసిటీ వాళ్ళలో ఉందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ బిహేవియర్. ఫర్మ్స్ ఎంత డెవలప్ అయినా కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించరు. ఇట్ విల్ నాట్ బి అ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్. గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ అని ఎప్పుడంటామంటే, ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్క వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా పాటిస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వన్, డిస్క్లోజర్. డిస్క్లోజర్ అని ఏంటి అంటే, మన ఆర్గనైజేషన్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత జరుగుతుంది, ఆడిటింగ్ చెక్ జరుగుతుందా లేదా, అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ చేయకపోతే అది గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది కాదు. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. మన సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మనం ట్యాక్స్ కరెక్ట్గా కడుతున్నామా లేదా, ఓకే, మన గోల్స్ని మనం రీచ్ అవుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్, ఆడిట్ కమిటీ. ఆడిట్ కమిటీ అంటే ఏంటంటే, చెప్పాను కదా ఇంతకుముందుకు, మనం 1 lakh పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, 10 lakhs ప్రాఫిట్ వస్తుంది. సో గవర్నమెంట్ కూడా 10 lakhs చూపించాలి. కొంతమంది ఏం చేస్తారు, ఆడిటింగ్ చెక్ చేయించుకోరు. అట్లాంటప్పుడు కంపెనీ అనేది గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది కాదు. గాట్ ఇట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇదైతే కంపల్సరీగా చూసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ మర్జర్స్. సో ఇది కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. టైప్స్ ఆఫ్ మర్జర్. మర్జర్ అంటే ఏంటి? అ మర్జర్ రిఫర్స్ టు ఇంటిగ్రేషన్ ఆర్ combination of 2 or more companies, but only one company continues its business. The other company which discontinues its business transfer its assets, debts, etc. to the company which is existing. సింపుల్గా చెప్పాలి అంటే,
ముందుగాల మనకి ఆంధ్ర బ్యాంక్ ఉంటుండే. ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు మనకి యూనియన్ బ్యాంక్తో టైఅప్ అయింది. టైఅప్ అయినప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఏమైపోయింది, ఆ 2 కంపెనీస్ కాంబినేషన్గా మర్జ్ అయినాయి. మర్జ్ అయినాక ఒకటే కంపెనీ ఎగ్జిస్టింగ్లో ఉంది, ఇంకొక కంపెనీ ఏమైపోయింది, ప్యాక్ అయిపోయి అంటే డిజాల్వ్ అయిపోయింది. అట్లాంటి దాన్ని మనం మర్జర్ అని అంటాం. 2 కంపెనీస్ని మర్జ్, కాంబినేషన్ ఆఫ్ 2 or more కంపెనీస్, బట్ ఓన్లీ 1 కంపెనీ కంటిన్యూస్, ఇంకో కంపెనీ డిస్కంటిన్యూ అయినప్పుడు దాన్ని మనం మర్జర్ అంటాం. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మర్జర్స్ వీఆర్ హ్యావింగ్? టైప్స్ ఆఫ్ మర్జర్స్లో మనకి హారిజాంటల్ మర్జర్ ఉంటారు, వర్టికల్ ఉంటారు, కాంగ్లోమెరేటైన్ మర్జర్ ఉంటారు, కాంగినెరిక్ ఓకే, ఐఎమ్ అన్ఏబుల్ టు ప్రొనౌన్స్ ఇట్, సారీ. సో కాంగినెరిక్ మర్జర్ అనేటి ఉంటారు. ఐ హోప్ దట్ నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసిన అనుకుంటున్నాను. సో హారిజాంటల్ మర్జర్ అంటే ఏంటి అని అంటే, ఇట్స్ అ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ వెన్ కంపెనీస్ ఎంగేజ్ ఇన్ సేమ్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు బ్యాంక్ రెండు సేమ్ ప్రొడక్షన్ కాబట్టి అలా అయినప్పుడు దాన్ని మనం హారిజాంటల్ మర్జర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కాంబినేషన్ ఆఫ్ 2 book publishers or 2 pharmaceutical manufacturing companies, అంటే 2 books తయారు చేసే కంపెనీస్ మర్జ్ అవ్వడం, లేదంటే 2 ఫుడ్ తయారు చేసే కంపెనీస్ మర్జ్ అవ్వడంని హారిజాంటల్ మర్జర్ అంటాం. వర్టికల్ మర్జర్ అంటే ఏంటంటాము, when companies involved in different stages of production or distribution of a product, it is known as vertical merger. అంటే vertical merger అంటే ఏంటి, combining a automobile manufacturing company and automobile marketing company, or combining enables manufacturing company and its packing company. అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఆటోమొబైల్ కంపెనీ అంటే ఫోన్స్ తయారు చేసే కంపెనీ ఉండొచ్చు, ఇంకొకటి ఆ ఫోన్స్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే థింగ్ ఉండొచ్చు. సో ఇద్దరిని కంబైన్ చేసేదాన్ని వర్టికల్, ఓకేనా. సేమ్ ఉంటే హారిజాంటల్, డిఫరెన్స్ ఉంటే వర్టికల్. గాట్ ఇట్. థర్డ్ వన్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆల్సో అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నదాన్ని మనం కాంగ్లోమెరేటైన్ మర్జర్ అంటాం. అండ్ ఫోర్త్ వన్ కాగ్నినెరిక్ మర్జర్ అంటే ఏంటంటే, ఒక మెడిసిన్ కంపెనీ ప్రొడ్యూసింగ్ అండ్ డ్రగ్స్ మర్జింగ్ విత్ ప్రొడ్యూసింగ్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్. అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఒక దాని మీద బాగా డెవలప్డ్గా ఉంటుంది, ఇంకో కంపెనీ ఇంకొక దాని మీద డెవలప్డ్ ఉంటుంది, బట్ రెండు రిలేటెడ్ టు ది మెడిసిన్ ఉంది. సో అట్లాంటి టైప్స్ ఆఫ్ ఉన్నదాన్ని మనం ఏమంటాము, కాంగ్లోమెరిక్ మర్జర్ అంటాం. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మీకు దిస్ వన్, ఎక్స్ప్లెయిన్ ద రేషనల్ ఆఫ్ మర్జర్, అక్విజిషన్ అండ్ టేక్ ఓవర్స్. సో దాన్ని ఎకనామిక్ రేషనాలిటీ ఆఫ్ మర్జర్స్ అండ్ అక్విజిషన్ అన్న కూడా అనొచ్చు. సో ఈ ఎకనామిక్ రేషనల్ ఆఫ్ మర్జర్స్ అండ్ అక్విజిషన్ అంటే ఏంటంటే, వెన్ 2 firms their value is V. So the main reason behind merger is when 2 companies combine together, their value is expected to more than that of 2 companies working separately. అంటే ఒక కంపెనీ X అనే కంపెనీ ఉంది, Y అనే కంపెనీ ఉంది. X అనే కంపెనీ 100% ప్రాఫిట్ యూజ్ చేస్తున్నాడు, Y అనే కంపెనీ 200% ప్రాఫిట్ యూజ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు మర్జ్ అయితే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అనేది గెయిన్ అవుతారు అనేది తెలుసుకోనికనే ఇది ఎకనామిక్ రేషనల్ ఆఫ్ మర్జర్ అండ్ అక్విజిషన్ అంటాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్. ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్స్ అంటే ఏంటంటే, ఒక కోఆర్డినేషన్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో ఇద్దరి మధ్యలో, వాళ్ళ యొక్క రిసోర్సెస్ ఏంటి, వాళ్ళ యొక్క డేటా ఏంటి, వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క రీసెర్చ్ ఎలా ఉందనేది తెలుసుకోనికనే ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అని అంటాం. నెక్స్ట్ వన్ ట్యాక్స్ షీల్డ్స్. అంటే ఒక కంపెనీ, నేను నా అంతలో ఇండివిజువల్ కంపెనీ అప్పుడు ఎంత ట్యాక్స్ కడుతున్నా, వేరే కంపెనీతో మర్జ్ అవుతున్నప్పుడు ఎంత ట్యాక్స్ కడుతున్నా అనేది ట్యాక్స్ షీల్డ్స్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వన్ యూటిలైజేషన్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్. యూటిలైజేషన్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్ అంటే ఏంటంటే, మస్ట్ ప్రొవైడ్, అంటే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మస్ట్ రీపర్చేజ్ ఇట్స్ షేర్స్ అనమాట. అంటే మెనీ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి విచ్ ఆర్ నాట్ ప్రాఫిటబుల్, అంటే ప్రాఫిట్స్ రావు కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తాయి. అట్లాంటి కంపెనీస్ ఎనీ సిచ్యువేషన్స్లో మర్జ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, క్యాష్
యూటిలైజ్ చేసుకునేటట్టుగా ఉండాలి, ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేసుకునేటట్టుగా ఉండాలి. నా కంపెనీ ఇప్పుడు లాసెస్లో ఉంది, నేను వేరే కంపెనీతో మర్జ్ అయితే నాకు ఏం కావాలి, ప్రాఫిట్స్ వచ్చేటట్టుగా చూసుకునేటట్టుగా ఉండాలి. అలా నేర్చుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అంతే. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే ఏదో ఒకటి ఉంది. సో దిస్ ఈస్ ద last important questions I may think. So 21. So what is that is means what is a corporate value based management system? అంటే కార్పొరేట్ వాల్యూ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ఇట్స్ ప్రాఫిట్. ఒక ప్రాఫిటబిలిటీ కంపెనీని అంటే మనకు ఆర్గనైజేషన్లో ఎక్కువ ప్రాఫిట్ రావాలని చెప్పేసి చేసేటమే దీని అంటాం మనం. కాబట్టి ఆ షేర్ హోల్డర్స్లో కార్పొరేట్ దాంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో దాని యొక్క ప్రాఫిటబిలిటీ, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది ఈ కార్పొరేట్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. ఇదేం చేస్తుంది, టేక్ ఓవర్ మనకి రిస్క్ని అలా అంటే ఉంటే చెప్పడం జరుగుతుంది, ఓకేనా. ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేయడం చేసుకుంటుంది అండ్ ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ క్రియేషన్, ప్రొడక్షన్ ఎక్కువ చేసేటట్టుగా చూసుకుంటుంది అండ్ దాని బెనిఫిట్స్ రాస్తే సరిపోతుంది, అంతే. ఈ థియరీస్ అయితే ఎక్కువగా అయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది చూసుకోండి. దట్స్ ఇట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది షార్ట్ క్వశ్చన్స్, మర్జర్ అంటే ఏంది, 2 or more కంపెనీస్ మర్జ్ అయ్యేటప్పుడు వన్ కంపెనీ కంటిన్యూ అయ్యి ఇంకో కంపెనీ డిస్కంటిన్యూ అవుతుంది, దాన్ని మనం మర్జర్ అంటాం. టైప్స్ ఆఫ్ మర్జర్లో హారిజాంటల్, వర్టికల్ ఇట్లాంటివి ఉంటాయని చెప్తున్నాను. రీజన్స్ ఫర్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అంటే ఏంటి అని అంటే లైక్ మోటివ్ ఆఫ్ మర్జర్స్, మోటివ్స్ ఆఫ్ అక్విజిషన్ చూసుకోవాలి. అంటే అక్విజిషన్లో మర్జర్స్లో కన్వర్ట్ అయ్యేటట్టుగా ఎలా ఉంది, కాంపిటీషన్ అవాయిడ్ చేయడం కానివ్వండి, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇది నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ మ్యారథాన్ అప్రోచ్. ఈ మ్యారథాన్ అప్రోచ్ అండ్ బీసీజీ అప్రోచ్ ఏంటి అంటే, బీసీజీ వాజ్ డెవలప్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ 2 కాన్సెప్ట్స్. ఒకటి ఏంటి అని అంటే షేర్ హోల్డర్ రిటర్న్ గురించి, ఇంకొకటి ఏంటంటే మొత్తం బిజినెస్ యొక్క రిటర్న్ గురించి ఈ బీసీజీ అప్రోచ్లో మనం తెలుసుకోవడం జరిగింది. అంటే షేర్ హోల్డర్స్కి ఎంత రిటర్న్ రావాలి, బిజినెస్లో ఎంత రిటర్న్ రావాలనేది బీసీజీలో. మ్యారథాన్ అప్రోచ్ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫర్మ్. ఇదేం చేసింది, స్టెప్స్ని అప్రోచ్ చేసింది. అంటే ఏమేమి స్టెప్స్ని అప్రోచ్ చేసింది, స్ట్రాటజీస్ని ఫాలో చేయడం కానీ, స్ట్రాటజీస్ని ప్రిపేర్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ చేయడానికి చూసుకోండి. టెండర్ ఆఫర్ ఇంపార్టెంట్. పాయిజన్ పిల్ స్ట్రాటజీ. పాయిజన్ పిల్ స్ట్రాటజీ అంటే ఏంటనంటే స్పెషల్ రైట్ ఇందులో ఒక స్పెషల్ రైట్ని ఇన్వాల్వ్ చేస్తారు, దాని పేరు పాయిజన్ పిల్స్. సో ఈ పాయిజన్ పిల్స్ ఏం చేస్తారంటే వాళ్ళ సెక్యూరిటీ, స్టాక్ యొక్క సెక్యూరిటీ ఏదైతే ఉందో అది టేక్ ఓవర్ చేసుకొని ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేసేటట్టుగా ఉంటుంది. దాన్ని మనం పాయిజన్ పిల్స్ స్ట్రాటజీ అని అంటాం. సో కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటో కూడా నేర్చుకోనికి ట్రై చేయండి. సో ఈ షార్ట్ క్వశ్చన్స్ ఎనఫ్. కమింగ్ బ్యాక్ టు ది కేస్ స్టడీస్. కేస్ స్టడీస్ ప్యూర్లీ మనకి పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని బట్టి ఆన్సర్స్ రాయాలి. ఇదే వస్తుందని మాత్రం చెప్పలేము. సిలబస్కి కేస్ స్టడీకి సంబంధం లేదు. మోస్ట్లీ మీరు లాంగ్కి షార్ట్కి ప్రిపేర్ అవ్వండి. case studies you can do it, you can attempt it in the examination, okay, don't worry about that, okay. So this is all about the video. Unit number 5 compulsory theory, don't neglect. Scoring unit again I'm saying. So this is all about the video. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups, because this video will be useful for them also, okay. So ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అని అంటే do let me know in the comment section and see you in the next video. Bye bye everyone.